చూస్తున్నాడు మా టీంను కూడా రమ్మంటాం మా ఈ గారు ఒకసారి ఇక్కడ ఇవ్వండి పగిలిపోయి అక్కడ అక్కడే ఉంటున్నావు పైన ఉంటున్నావు నోట్ చేసుకుంటారు రామ్ సుబ్బయ్య నోట్ చేసుకోవాలి కిందికి షిఫ్ట్ నెంబర్ చెప్పు ఇంటి నెంబర్ చెప్పు ఉండే మీకు షాపులు ఇచ్చింది ఇళ్ళలో ఉండడానికి షాపులు పెట్టుకోవడానికి కాదు కదా తీసేయండి 2 రోజులు తీసేయండి మళ్ళీ ఒకసారి చెకింగ్ నీళ్ళు కారుతున్నాయా అది ఇందాక చూసాము పైన ఆ వర్షం నీళ్ళు అట్లా ఆగిపోయింది నేను చెప్పినాను అదంతా నేను చేపిస్తాను పైకి ఎక్కి చూసాము ఇందాక నేను చేపిస్తాను వాడకి ఇంటి నెంబర్ ఎంత మీది 23 వాళ్ళు తెలిసిన వాళ్ళు మనం ఖాళీ చేరాలంట మాకు ఇస్తేనే వేరే ఏమైనా ఇప్పిస్తాను నోట్ చేసి పేరు నోట్ చేసి మాకు చిన్న టైం లేదు ఇట్లా నిలబడడం పోవడం 4 సార్లు అయింది ఇట్లనే పోతాము మరి దానికి దీనికి సంబంధం ఉండకపోవచ్చు కొందరు ప్రతి ఎక్కి దిగడం వాళ్ళ అంటున్నారు మేడం మాట్లాడి చేపిస్తాను నీ పేరు చెప్పు అమ్మాయి రాసుకుంటాను మనోడి ఇంట్లో ఉంటున్నావా అరే అట్లా మీరు కూడా ఏమి తిట్టుకో మీ ప్రాపర్టీని ఇట్లా ఇచ్చేస్తుంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ముందే ఉంది వేపించాలా లేదు అది చెప్పినాము కంప్లైంట్ కూడా చేసినాం మళ్ళీ అవి సెల్ఫ్లు ఉంటాయి కదా మనం ఏమైనా ఏంటి మీ షాప్ పెట్టారా ఇండ్లు షాప్ మేడం అట్లా సగం సగం దాంట్లో లోపలికి బాత్రూమ్ లెగ్ కూడా ఇవి మొన్న చెప్పినారు మేడం ఎట్లా చేయలేదు అవి తీపిస్తాం ఓపెన్ చేయడానికి ప్రతి చాంబర్ చూసి మేడం అది అంత పక్క కూడా అంత పైపు పెద్ద పైపు ఉంటుంది అది అంతా పగిలిపోయింది ఇప్పుడు స్థలం ఎక్కడ మేడం దీపిపాలి లింగాపురం వాళ్ళ మేడం పాప నేను బాబు చనిపోయినా అప్పుడు నీళ్ళలో పడి చనిపోయినాడు పాప ఏం చదువుతున్నావు బాగా చదువుకోలేదు స్కూల్ లేదా ఫంక్షన్ అయ్యి వచ్చినారు నేను మాట్లాడి చేపిస్తాను సంవత్సరంలో 2 సార్లు రిపేర్ వస్తుంది నేను అధికారులతో మీటింగ్ జరుగుతుంది ఇదంతా చూసుకున్న తర్వాత అధికారులతో మీటింగ్ జరుగుతుంది అని నేను సెపరేట్ చేపిస్తాను ప్రసన్న అదేమన్నా కుర్చీలు ఏర్పాటు చేయమని చెప్పి ప్రసన్న నీ ఇంటి నెంబర్ ఎంత F10 పేరేం పేరు ప్యారీ ప్యారీ F10 హౌస్ లేదు రెంటెడ్ ఉంటుంది నీళ్ళు రావట్లేదంట ఎక్కడ నీళ్ళు
నీళ్ళు రావట్లేదంట. నువ్వేంటి నీళ్ళు ఎందుకు రావట్లేదు? నేను వచ్చి అడుగుతుంది కదమ్మా, పొద్దున 6 గంటల పొద్దున కూడా వచ్చి నీళ్ళు ఎందుకు కొన్ని చోట్ల వస్తున్నాయి, కొన్ని చోట్ల వస్తాయి మేడం. లైన్ ఎక్కువ ఎన్ని రోజులైంది? 3 నెలల ట్యాప్ ఓపెన్ చెప్పు. ఓపెన్ ఉంది చూడుకో, ఇక్కడ చూడుకో. 3 నెలల నుంచి నీళ్ళు రాకపోతే కొన్ని వస్తున్నాయి, కొన్ని పోతున్నాయి మా టయానికి. మేడం మీరు ఈరోజు ఉదయము మరి తెల్లవారుజామునే ఇక్కడికి టిట్కో హౌసెస్ దగ్గరికి రావడం జరిగింది. మన భూమా మన ధీమా కార్యక్రమము, అదేవిధంగా ఏదైతే ఇంటింటికి తెలుగుదేశము కార్యక్రమం ఉందో అవన్నీ కూడా ఈరోజు ఈ ఏరియాకి వచ్చి చేయడం జరిగింది. నిజంగా ఈ ఏరియాకి ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చినా కూడా ఒకే సమస్య పదే పదే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మెయింటెనెన్స్ ప్రాబ్లము, అదేవిధంగా గతంలో వైసీపీ ప్రభుత్వంలో కట్టిన ఈ హౌసెస్ కి సరిగ్గా క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈ టిట్కో హౌసెస్ గతంలో చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి ఎవరికైతే మనము టౌన్లో సిటీలలో స్థలాలు ఇవ్వడం ఇబ్బంది అవుతుందో అటువంటి వాళ్ళకి కట్టించడానికి టిట్కో హౌసెస్ అప్పట్లో పెట్టడం జరిగింది. ఈ టిట్కో హౌసెస్ మెయిన్ ఉద్దేశం కూడా ఏంటంటే ఏ ఏరియాలో ఉన్న వాళ్ళు ఆ టిట్కో హౌసెస్ వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి, స్థలం లేని వాళ్ళకి, ఇబ్బంది ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఇల్లు కేటాయించాలని చెప్పి గతంలో అందరూ కూడా అనుకొని ఈ టిట్కో హౌసెస్ కట్టించడం జరిగింది. కట్టించిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళకి ఇళ్ళకి ఇచ్చేసి, బాడకి ఎవరికి పడితే వాళ్ళకి ఇళ్ళకి ఇచ్చేసి, వాళ్ళు బయట వాళ్ళు సపరేట్ గా ఎక్కడ ఉంటూ ఇది బాడకి ఇచ్చి తప్పుగా ఉపయోగించుకున్నారు. అదే కాకుండా ఒక్కొక్కరికి 2 లేదా 3 ఇల్లు కూడా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళు ఇలా చాలా కంప్లైంట్లు టిట్కోలో ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రహించడం జరిగింది. చాలా మందికి ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా సేకరించి అవన్నీ కూడా మనకి కలెక్టర్ గారికి తర్వాత మినిస్టర్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేసి ఇది మొత్తంగా ఎక్కడైతే ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో, రోడ్స్ ప్రాబ్లం ఉందో, అప్రోచ్ రోడ్ ప్రాబ్లం ఉందో, తాగునీటి ఏది ఇందాకే కాంట్రాక్టర్ తో మాట్లాడడం జరిగింది. ఆ ట్యాంక్ పెట్టారు, ఆ ట్యాంక్ ఇంతవరకు దాన్ని కట్టించలేక దాన్ని అక్కడ మధ్యలో ఆపేయడం జరిగింది. సో ఆయనతో కాంట్రాక్టర్ తో కూడా మాట్లాడి ఆయనకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వెంటనే వచ్చి పనులు మొదలు పెట్టమని చెప్పాను, రేపే స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఈ టిట్కోకి ఇక్కడికి రావడము, దీనికి చాలా మెయింటెనెన్స్ కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఇది మున్సిపాలిటీ వాళ్ళు మెయింటెనెన్స్ చేయాలా లేకపోతే టిట్కో వాళ్ళు చేయాలనేది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది. అది కూడా మినిస్టర్ గారితో మాట్లాడి సరైన గైడెన్స్ తీసుకొని ఇక్కడ అంతా కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ చాలా మంది అవుట్ సైడర్స్ లేకపోతే చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండడం తోటి ఏమవుతుందంటే రెంట్కి కొంతమంది యూత్ ఎవరైతే కొన్ని అలవాట్లు తాగడం గీయడం అలవాట్లు ఉన్నాయో వాళ్ళ వల్ల కూడా మహిళలు కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది ఇక్కడ మహిళలు కూడా మాకు సేఫ్టీ విషయంలో ప్రాబ్లం ఉందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. సో సీసీ కెమెరాలు కొన్ని చోట్ల పెట్టారు, కొన్ని చోట్ల పెట్టలేదు. ఆ సీసీ కెమెరాలు కూడా వెంటనే కమిషనర్ గారితో కూడా మాట్లాడి ఏ విధంగా కేటాయించవచ్చో కేటాయించి కొదవ ఏదైతే డబ్బులు ప్రాబ్లం ఉందో అది మా తరపు నుంచి మేము సీసీ కెమెరాలు పెట్టిస్తామని చెప్పి కూడా సందర్భంగా ఇక్కడ ఉన్న టిట్కో ఇళ్ళ కాడ ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ చాలా మంది లోపల కొన్ని షాపులు పెట్టుకున్నారు, దాన్ని వేరే విధంగా కూడా ఉపయోగించుకుంటున్నారు. దయచేసి వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నారు, చాలా మందికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే షాపులు పెట్టుకొని వేరే విధంగా టిట్కో ఇల్లు వాడుకుంటారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. వెంటనే మీకు ఇల్లు ఉంటే మాత్రం, బయట ఎక్కడైనా ఇల్లు ఉంటే మాత్రం వెంటనే ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోండి. లేకపోతే ఇక్కడ బలవంతంగా అధికారులు నోటీస్ ఇచ్చి మిమ్మల్ని ఖాళీ చేయించాల్సిన పరిస్థితి తీసుకురాకుండా మీరే స్వచ్ఛందంగా ఖాళీ చేస్తే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకు ఖాళీ చేయమని చెప్తున్నాను అంటే ఎవరికైతే ఇల్లు లేవో, ఎవరికైతే ఇప్పుడు కూడా రోడ్డు మీద కొట్టాలు వేసుకుని ఉన్నారో అటువంటి వాళ్ళకి మనం ఇల్లు కేటాయించాలి. కాబట్టి దయచేసి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఖాళీ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఒక్కొక్కరు 2-3 ఇల్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ ఇళ్ల కాడ వాళ్ళు కొంతమంది వ్యాపారాలు చేసుకుంటున్నారు. అది కూడా మా కంప్లైంట్, మా కళ్ళారా కూడా ఇందాక మీడియా మిత్రులు కూడా చూసింటారు.
సో అవన్నీ కూడా ఖాళీ చేయించమని కమిషనర్ గారికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఆల్రెడీ ఇల్లుండి రిజిస్ట్రేషన్స్ అయినాయో అవి కూడా తీపించడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఏ వ్యక్తికి కూడా ఇల్లు ఉన్నా కూడా ఇక్కడ టిట్కోకి ఎవరి పేరైనా చెప్పి తీసుకున్నా కూడా వాళ్ళందరూ కూడా తీపించడం జరుగుతుంది.